ఏపీ శాసనమండలిలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కూటమి వైసీపీ నేతల మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. ఆడబిడ్డ నిధిపై చర్చ చేపట్టాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య తేడా లేకుండా పోతుందంటూ కూడా మండలి చైర్మన్ ఫైర్ అయ్యారు. ఏపీ శాసనమండలిలో అతిసార్పై మాటల యుద్ధం కొనసాగింది. ప్రభుత్వాన్ని వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. గ్రామాల్లో పారిశుధ్యం సరిగ్గా లేదని వైసీపీ సభ్యులు అంటున్నారు. నిర్వహణ లోపాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, దీనిపై విచారణ జరిపించాలన్న బొత్స సత్యనారాయణ డిమాండ్ కూడా చేయడం జరిగింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు లైవ్ ద్వారా. రవికృష్ణ, అంటే ఏదైనా ఏపీ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం మండలంలో జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో అదైతే మాత్రం చాలా హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేందుకు మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో మండలంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అంటే ఈ మండలంలో వైసీపీ ఎమ్మెల్యేలే అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి విషయాన్ని కూడా వాళ్ళైతే మాత్రం ఒక ఇష్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇప్పుడు మనం స్టేట్లో చూస్తే మాత్రం ప్రధానంగా ఏదైతే పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, పాలకు సంబంధించి అదేవిధంగా కూడా పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కలుషితమవుతున్నటువంటి పరిస్థితుల్లో వాటి మీద చర్చ అయితే మాత్రం ఈరోజు వేడిగా జరిగిందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఇక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఎమ్మెల్సీ, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాత్రం ఈ గతంలో అయితే మాత్రం ఈ దీనికి సంబంధించి వాలంటీర్స్ వ్యవస్థ అనేది ఉండేది. వాలంటీర్స్ వ్యవస్థ ఉన్నటువంటి సందర్భంలో గ్రామాల్లో అయితే మాత్రం పారిశుద్ధ్యం అనేది కరెక్ట్గా ఉండేది. అలాగే ఎటువంటి సీజనల్ వ్యాధులు కూడా పెద్దగా వచ్చే అవకాశం కూడా ఉండేది కాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు చర్చ దాన్ని చూస్తూ ఉండేవాళ్ళు. వెంటనే కూడా దాన్ని వచ్చినటువంటి క్రమంలో మాత్రం వెంటనే కూడా అక్కడికైతే మాత్రం మెడికల్ సిబ్బంది కానివ్వండి, పారిశుద్ధ్య సిబ్బంది కానీ వెళ్ళటం అనేది జరిగేది. దాంతో ప్రమాదం అంతగా జరిగే పరిస్థితి ఉండేది కాదు అని ఆయన పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత ఇక సూర్యనారాయణరాజు, ఆయన వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ, మాట్లాడుతూ నీరు పాలు, ఈ ప్రభుత్వంలో ఈ నీరు పాలు కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ప్రధానంగా కూడా ఏదైతే ఈ పాలలో జరిగినటువంటి కలుషితం అయినటువంటి నేపథ్యంలో ఒక 6 కూడా చనిపోయారు. దీని మీద ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రభుత్వం సరిగ్గా విధులు నిర్వహించకపోవడం వల్లనే, తమ కర్తవ్యాలని ఆయా శాఖలు నిర్వహించకపోవడం వల్లనే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అని చెప్పడమే కాకుండా కూడా నీటికి సంబంధించిన అంశాల్లో కూడా ఆయన అయితే మాత్రం కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏదైతే తురగపాలెం, గుంటూరుకు సంబంధించి తురగపాలెంలో మెలాయిడోసిస్ అనేటువంటి వ్యాధి వచ్చినటువంటి క్రమంలో అక్కడ 60 మంది పైగా చనిపోయారు. వాటిని కూడా ప్రభుత్వం ఇప్పటికి కూడా సరిగ్గా నిర్ధారించలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అని ఆయన అన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా బొత్స సత్యనారాయణ అయితే ఎమ్మెల్సీ ఆయన కూడా మాట్లాడినటువంటి సందర్భం, ప్రధానంగా ఏదైతే ఈ మంచినీటికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పారిశుద్ధ్య లోపం అనేది కట్టొచ్చినట్టు కనపడుతూ ఉన్నది. కలుషితమవుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతూ ఉన్నది. దీనికి ప్రధాన కారణం అక్కడ సరిగ్గా ఏదైతే కొలారినేషన్ జరగకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని ఆయన చెప్పినటువంటి సందర్భంలో వైద్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ అయితే ఆయన కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. గతంలో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈ పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశాలు కానీ, అదేవిధంగా మంచినీటికి కలుషితం కాకుండా చూసేందుకు క్లోరినేషన్ అనే దానికి అధిక ప్రాంతం ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు కొన్ని ఏరియాల్లో, అంటే కొన్ని రూరల్ ఏరియాల్లో, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ వాటర్ని క్లోరినేషన్ అనేది జరగలేదు. దానివల్ల కొంత ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇక ఖచ్చితంగా కూడా క్లోరినైజేషన్ చేపిస్తాము. అలాగే ఇప్పుడు వాటరు అన్ని గ్రామాల్లో కూడా శాంపిల్స్ తీపిస్తాము. మెడికల్కి సంబంధించినటువంటి అధికారులు అక్కడికి వెళ్ళి ఏదైనా ఇబ్బంది కలిగిన వెంటనే కూడా రెస్పాండ్ అయ్యే విధంగా ప్రజెంట్ అయితే మాత్రం దీనికి సంబంధించి వాటర్ని అయితే మాత్రం ఎప్పటికప్పుడు శాంపిల్స్ తీపిస్తామని ఆయన అయితే ఆన్సర్ చేసినటువంటి పరిస్థితి కనపడింది. ఇక మరో ప్రశ్న, ఎవరైతే ఎమ్మెల్సీ అయినటువంటి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఈయన సూర్యనారాయణ రాజు అయితే మాత్రం ఇంకో అంశాన్ని కూడా లేవనెత్తారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి అభివృద్ధిని మొత్తాన్ని కూడా హైజాక్ చేస్తుంది టీడీపీ ప్రభుత్వం అని ఆయన అంటమే కాకుండా కూడా గతంలో ఏదైతే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి సరైనటువంటి పత్రాలు లేకుండానే సరైనగా కేంద్రం నుంచి ఈ పత్రాలు లేకపోకుండా దీన్ని తీసుకోవటం, క్యారీ చేయటం మూలాన భోగాపురం
ఎయిర్పోర్ట్ అనేది కొంత వెనుకబడినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా టీడీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి సందర్భంలో అయితే మాత్రం 15,000 ఎకరాలు అయితే మాత్రం భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చూశారు, ప్రజల దగ్గర సేకరించేది చూశారు. ప్రజలంతా కూడా తిరగబడినటువంటి సందర్భంలో 5,000 ఎకరాలకే పరిమితం చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి 5,500 ఎకరాలతో అక్కడ ఎయిర్పోర్ట్ని అయితే నిర్మించడం జరిగింది. అటువంటిది ఇక్కడ 15,000 ఎకరాలని కలెక్ట్ చేయాలి అనుకోవటంలో, సేకరించాలనుకోవటంలో ఆంతరం ఏమిటి అని ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ హైజాక్ చేసినటువంటి అంశాన్ని మాత్రం అక్కడ ఉన్నటువంటి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అయితే మాత్రం ఆయన దానికి గట్టిగా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడింది. గతంలో ఏదైతే ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి పనులు అయితే మాత్రం 95% పూర్తి చేశాము అని ఆయన చెప్పారు. అదేవిధంగా కూడా 95% పూర్తి చేశాము. అలాగే హైజాక్ గురించిన అంశాలు అయితే మాత్రం కర్నూలులో తమ ఎయిర్పోర్ట్ని నిర్మిస్తే దానికి ఈ వైసీపీ నాయకులు అయితే మాత్రం రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పెట్టుకొని దాన్ని అయితే మాత్రం తాము నిర్మించినట్లుగా కూడా చెప్పారు. హైజాక్ అంటే అలాగే ఉంటుంది అని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అలాగే ఇక మనం చూసుకున్నట్టయితే మాత్రం దీనికి సంబంధించి ఏదైతే ఈ సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 హామీలను గత ప్రభుత్వం కన్నా కూడా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పినటువంటి ఈ సందర్భంలో మంత్రి అయినటువంటి కొండపల్లి శ్రీనివాస్ చెప్పినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు అయితే మాత్రం దాని మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకళ్ళపై ఒకళ్ళు మాటల యుద్ధానికి ప్రయత్నించారు. కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. వెంటనే కూడా చైర్మన్ కలగజేసుకొని వాళ్ళని శాంతింపజేయడంతో సభ అయితే మాత్రం కొంచెం ప్రశాంతంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.